నమస్తే అండి. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే అమ్మ నన్ను నమ్ముతుందా? నాకు గనుక ర్యాంక్ రాకపోతే నాన్న నాతో ఇదివరకట్లా ఉంటారా? సరదాగా ఉంటారా? అన్న అనుమానం నేటి టీనేజర్స్‌లో ఎక్కువ మందిని భయపెడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు గనక టీనేజ్ పేరెంట్స్ అయితే ఇలాంటి భయాలు మీ పిల్లల్లో ఉన్నాయేమో ఒక్కసారి గమనించండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేటి తరం ఎలాగ ఉంది అంటే ఇప్పుడు మార్కులు అనేది ఒక ట్రెండ్లా మారిపోయింది. ర్యాంక్స్ అన్నవి పలానా వాళ్ళకి వచ్చింది నీకెందుకు రాదు, లేదా నేను పెద్ద కార్పొరేట్ స్కూల్లో వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తున్నాము, నీకు ర్యాంక్ ఎందుకు రావట్లేదు, ఇలాంటి ఆలోచన ధోరణితో పేరెంట్స్ ఉంటున్నారు. సో ఒక్కసారి గమనించండి, మన పిల్లలు మనకి చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు మనతో ప్రేమగా ఉండడం కోసం, మన ప్రేమ కోసం వాళ్ళు భయంగా జీవిస్తున్నారు. ఇది ఒక్కసారి గమనించండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను ఒక టీనేజ్ పేరెంట్నే. ఎప్పుడు కూడా పిల్లల్ని వచ్చే ఫలితం గురించి కాదు, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ప్రయత్నం చేశారా లేదా అని. ప్రయత్నం చేస్తారు, ఒకవేళ ఫెయిల్ అయితే నష్టమేముంది? ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యారో వాళ్ళకి దాని వివరాలు తెలుసుకుని వాళ్ళు ఎక్కడ పొరపాటు చేశారో అది తెలియజేస్తే యాజ్ ఏ పేరెంట్గా మనం మన యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు. సో నేను చెబుతున్నది మీరు గమనించండి. ఒకవేళ మీరు ఇలాంటిది ఏదన్నా ఫేస్ చేస్తున్నారు అంటే నాకు డిఎం చేయండి, నేను మీకు సపోర్టివ్గా ఉన్నాను. మీ పిల్లలకి మీకు మంచి బాండింగ్ ఉండాలని కోరుకుంటూ మీ శశిరేఖ, మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్.